కొబ్బరి పరిశ్రమకు కోనసీమ పెట్టింది పేరు. ఒక రకంగా చెప్పాలంటే కోనసీమకు అందాలు తెచ్చేవి కొబ్బరి చెట్లే. ప్రత్యక్షంగా పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి కల్పించే కొబ్బరి చెట్లు కోనసీమలో దాదాపు 1,00,000 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఏళ్ల తరబడి కొబ్బరి పరిశ్రమ ఇక్కడ విస్తరించి ఉన్నా కోనసీమ కొబ్బరికి సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. కేరళ తరహాలో కొబ్బరి ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ ఇక్కడ జరగటం లేదు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరిట కేంద్రం నిర్వహించిన దేశవ్యాప్త కార్యక్రమంలో కోనసీమ కొబ్బరికి చోటు దక్కటంతో అంతర్జాతీయ స్థాయికి కోనసీమ కొబ్బరి ఉత్పత్తులను తీసుకెళ్లే అవకాశం కలిగిందనే చెప్పాలి. రాష్ట్రంలో కొబ్బరి ఉత్పత్తులకు కోనసీమ ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ఒక్క కోనసీమలోనే దాదాపు 10 మిలియన్ల కొబ్బరి చెట్లు ఉన్నట్లు అంచనా. ఇంతటి ప్రధాన పరిశ్రమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది రైతులు, వ్యాపారులు, కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడిన జాతీయ స్థాయిలో కోనసీమ కొబ్బరికి సరైన స్థానం లభించలేదు. ఉత్పత్తి జరుగుతున్న సరైన మార్కెటింగ్, మేలైన ఉప ఉత్పత్తులు తయారీ జరగలేదు. ఈ మధ్య కాలంలో కోనసీమ కొబ్బరి ఉత్పత్తులపై దృష్టి సారించిన ప్రభుత్వం ఈ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది. కోనసీమ జిల్లాలో ఉన్న 22 మండలాల్లో దాదాపుగా 316 గ్రామాల్లో కొబ్బరి సాగవుతోంది. ఈ జిల్లాలో దాదాపు 68% రైతులు కొబ్బరి సాగులో ఉన్నారు. ఓవైపు వరి సాగు చేస్తూనే మరోవైపు కొబ్బరి సాగు చేస్తున్నారు. ఒక్క కోనసీమలోనే ఏడాదికి సరాసరిన 60,84 లక్షల కొబ్బరికాయల ఉత్పత్తి జరుగుతుందంటే కోనసీమలో ఈ పరిశ్రమ విస్తృతి అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పేరిట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అధికారులు కోనసీమ కొబ్బరిని ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో ఒకటిగా చేర్చారు. ఈ పథకం ద్వారా క్షేత్రస్థాయిలో ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూపులను మైక్రో లెవెల్లో విస్తృతం చేయడం, అంతర్జాతీయంగా బ్రాండింగ్, మార్కెటింగ్ చేయడానికి అవకాశం లభిస్తుందని అధికారులు భావించారు. దీంతో కోనసీమ తరఫున వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్లో కొబ్బరిని నామినేట్ చేశారు. కోనసీమ జిల్లాలో కొబ్బరి ఉత్పత్తులకు గుర్తింపు తీసుకురావడంతో పాటుగా ఉత్పాదకత పెంచడం, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటుగా పెద్ద ఎత్తున ఈ పరిశ్రమ విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కోకోనట్ని వాల్యూ ఎడిషన్ ప్రొడక్ట్స్ అంటే కోకోనట్ మిల్క్ కానీ, వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ, కోకోనట్ బిస్కెట్స్, కోకోనట్ కేక్స్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతున్నాయి. సో కోకోనట్ ఫార్మర్కి అడిషనల్ ఇన్కమ్ కింద ఇప్పుడు దీన్ని చూస్తున్నాము. ఇప్పుడు లాస్ట్ మంత్ మనకి ఇంకోటి పెద్ద ప్రాజెక్ట్ అంటే ఎంఎస్ఎంఈ కింద క్లస్టర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 10 crores శాంక్షన్ అయింది. మామిడి కుదురు మండల్లో 2 acresలో ఒక పెద్ద షెడ్ కింద ఆల్ దిస్ స్మాల్ యూనిట్స్ని ఒక వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల ఆల్మోస్ట్ 500 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ప్రొడక్షన్ కూడా దీనివల్ల వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్కి ప్రొడక్షన్ పెరుగుతాయి. కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులకు తయారు చేసే గ్రూపులకు ఆర్థిక సహకారం అందించేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. జిల్లా ఉద్యానవన శాఖ, పరిశ్రమల శాఖ, డిఆర్డీఏ, కేవీఐవి, కాయిర్ బోర్డ్, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కూడా కొబ్బరి ఉత్పత్తుల తయారీకి సహకరిస్తున్నాయి. దీంతో జిల్లాలో 16 కొబ్బరికాయల కలెక్షన్ సెంటర్లు ఏర్పడ్డాయి. 347 ప్యాక్ హౌస్లు ఇప్పటి వరకు ఏర్పడ్డాయి. ఒక వర్జిన్ కోకోనట్ ఆయిల్ కంపెనీ కూడా ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 180 కాయిర్ యూనిట్లను కూడా ఔత్సాహికులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా కాయిర్ తయారీ క్లస్టర్ మండపేటలోను, అదేవిధంగా కొబ్బరి ఉత్పత్తుల తయారీ క్లస్టర్ మామిడి కుదురులోనూ ఏర్పడ్డాయి. ఓవైపు కాయిర్ తయారీ, దాని నుండి యాన్ తయారు చేసే యూనిట్తో పాటుగా కొబ్బరి పీచుతో బొమ్మలు తయారు చేసే యూనిట్, అదేవిధంగా కొబ్బరి ఈనెలతో చీపులు తయారీ కూడా మామిడి కుదురు కేంద్రంలో జరుగుతున్నాయి. ఇక్కడ కోకోనట్కి సంబంధించి కాయిర్ నుంచి తయారు చేసే ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ ఈ కోనసీమ ఎఫ్పిఓ అని చెప్పేసి ఒక ఎఫ్పిఓ గ్రూప్ను కూడా ఫామ్ చేసి ఆ ఎఫ్పిఓ గ్రూప్కి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం 3 years వరకు మెయింటెనెన్స్ ఇస్తూ వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు బిజినెస్ చేస్తారు. బిజినెస్లో భాగంగా ఇక్కడ పీచు నుంచి వచ్చే పదార్థాల నుంచి ఇక్కడ మంచి హ్యాండీక్రాఫ్ట్స్ తయారు చేస్తున్నారండి. ఇందులో డిఫరెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి, బొమ్మలు. ఇంచుమించు దీని నుంచి కూడా సంవత్సరానికి ఒక 40 నుంచి 50 లక్షలు లాభం పొందుతున్నారు. ఇక్కడ స్కిల్డ్ లేబర్ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం సంవత్సరం పొడుగును కూడా పీచు నుంచే పదార్థాలతో మనం హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్ చేస్తున్నాము. ఒకప్పుడు కోనసీమ నుండి చైనాకి కొబ్బరి పీచు ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి చేసేవారు. అయితే కోవిడ్ తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా స్వదేశంలో కొత్త మార్కెట్లు ఆవిష్కరించుకుని వ్యాపారాన్ని పెంచుకున్నారు. దీని మీద మేము ఉత్సాహంగా పనిచేస్తూ ఈ ఫైబర్ని ఇది వరకు రోజుల్లో మేము చైనాది ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఈ రానున్న కాలంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చైనాలో కొంత మార్కెట్ వీక్ అవడం వల్ల లోకల్ మార్కెట్ని మేము పెంచుకుని
ఫైబర్ని తయారు చేస్తున్నాం. ఫైబర్ నుంచి తాడుని తయారు చేస్తున్నాం. అదే తాడు నుంచి మ్యాట్స్ తయారు చేస్తున్నాం, డోర్ మ్యాట్స్. అలాగే మేము త్వరలో జియో టెక్స్టైల్స్, రబ్బరైజ్డ్ మ్యాట్స్, గార్డెన్ ఆర్టికల్స్ ఇవన్నీ పెట్టాలని మాకు ఒక ప్రపోజల్ కూడా ఉంది. దానికోసం మేము పని చేస్తున్నాం. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కోసం వివిధ రకాల కాన్సెప్ట్లను అధికారులు రూపొందించారు. వాటిలో వైట్ రింగ్ కోకోనట్స్ కు సంబంధించి కోకోనట్ జ్యూస్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ హనీ, కోకోనట్ నీరా తయారు చేసే పరిశ్రమలు ఏర్పాటు చేయవచ్చంటున్నారు. వీ ఈట్ కోకోనట్ కాన్సెప్ట్ పేరిట డ్రై కార్ప్, కోకోనట్ బిస్కెట్స్, కోకోనట్ ఫ్లేక్స్, కోకోనట్ బర్ఫీ, కోకోనట్ కేక్ వంటి అనేక ఉత్పత్తులు రూపొందించవచ్చంటున్నారు. అదేవిధంగా వీ స్లీప్ ఆన్ కోకోనట్ పేరిట కాయిర్తో మ్యాట్రెస్ల తయారీని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా వీ లివ్ విత్ కోకోనట్ పేరిట కాయిర్ హ్యాండ్ క్రాఫ్ట్స్, కాయిర్ రోప్స్, కోకోనట్ బాస్కెట్స్, చీపులు వంటి ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చని సూచిస్తున్నారు. కోనసీమకు కొబ్బరి పరిశ్రమ అతిపెద్ద ఆదాయ వనరుగా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.